ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒకరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా సుధననములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకులు బలిచ్చిన రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒకరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా హృదయనములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా
ఆరాధనా ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా ఆరాధనా ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్ పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్ ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 మనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములు ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్నడు రేపు ఒకటిగా ఉన్నవాడవు నిడువకు ఎడవాయకు నా యేసయ్యా నిన్నడు రేపు ఒకటిగా ఉన్నవాడవు నిడువకు ఎడవాయకు నా యేసయ్యా సర్వ సృష్టిలోని దీపరాశంతా నీదు వైస్మరే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములు ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే నీ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
నాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలగలేదు నాది సంతోషుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ దేశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే దీపం నిదానేకు రేపు పొగడిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిదానేకు రేపు పొగడిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశంతా నీది మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములు ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే దీపం నిజనేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిజనేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశంతా నీది మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములు ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీ పర్వత శిఖరాగాసం నీ అద్భుత కార్యములే నీ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు కాని సంతోషుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే దీపం నిజనేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిజనేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా హల్లెలూయా ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ తండ్రి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి పొడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమని పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ కష్టాల పడలోన సాగదు పయనం విడుదల సమర్పించను నీకు వెలుగు ఉదయించను విడుదల సమర్పించను నీకు వెలుగు ఉదయించను చెమగిన కళ్ళలోన కన్నీరంతకాలం కష్టాల పడలోన సాగదు పయనం విడుదల సమర్పించను నీకు వెలుగు ఉదయించను మేలులు చేసి తిని నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసి తిని నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నాకెన్నో మేలులు చేసి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే
రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. ఏ నీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతియే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతియే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజు. నా రాజు నీవే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజు. మహారాజు నీవే. నీ వరము సంగమున నన్ను చేర్చుకొన్నావు. నన్ను కాపాడావు. నా వరుడవు నీవే. నీ వరము సంగమున నన్ను చేర్చుకొన్నావు. నన్ను కాపాడావు. నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతియే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతియే. నాకెన్నో మేలు చేసితివి. నీకే కీర్తించును. దేవా నీకే చెల్లించును. జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా. జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదో, ఎంత భాగ్యమో ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదో, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదో, ఎంత భాగ్యమో ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదో, నీ ప్రేమను చూపావు. యేసయ్యా 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 యేసయ్యా
ప్రయాసలు పడగా శోధన సన్నములో మునిగి పోగా శరతీరమై కందిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావా నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధన సన్నములో మునిగి పోగా నా శరతీరమై కందిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావా నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృపలే నేను బ్రతకలేనయ్యా నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృపలే నేను బ్రతకలేనయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా జీవమా నా ప్రాణ క్రయధనమా నాలోని సర్వమా నాకున్నవనేస్తమా నాకున్న ప్రియ నేస్తమా జీవమా నా ప్రాణ క్రయధనమా నాలోని సర్వమా నాకున్నవనేస్తమా నాకున్న ప్రియ నేస్తమా జీవమా బలు బాధలిందును పరిహసించి వేడుచు వేళ పోయలేని శోధనలెన్నో చూచుమోటి బాధించు వేళ బలు బాధలిందును పరిహసించి వేడుచు వేళ మోయలేని శోధనలెన్నో
అభయమిచ్చిన ఆత్మవిభుడా జీవమా నీవు నాకు చూపిన త్యాగం మదపురాణి నీ అనురాగం నీవు నాకు చూపిన త్యాగం మదపురాణి నీ అనురాగం కౌనమోసి తిరచినగాని కనిపించే నీ ప్రతిరూపం నీవు లేక జీవించలేను నిన్ను వీడి నేనుండలేను నీవు లేక జీవించలేను నిన్ను వీడి నేనుండలేను నన్ను నీలో కలుపుకోవా నీవు నాలో జీవింపరావా జీవమా నా ప్రాణగయదనమా నాలోని సర్వమా నాకున్న నేస్తమా నాకున్న ప్రియ నేస్తమా జీవమా దేవుని స్తోత్రం కలుగుగాక హల్లెలూయా బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఇతరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇతరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండెదనని మన దేవుని ఉండెదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను సృష్టికర్త
సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. దేవాన్ని చిలుకు తండ్రి సమాధానకర్త అబ్రాహ్ముల పాపుల యాకోబుల దేవ మా దేవాన్ని పిలబడుతున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మా సంఘ బిడ్డల్ని సజీవమైన రక్షణను భద్రపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎంతో మంది అందసొంతం గలవారు ఆస్తుపాస్తులు ఉన్నవారు నైనా భూగర్భంలో దాగి ఉండగా ఏ యోగ్యత లేని మాకు నైనా ఈ గొప్ప తరుణం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు అయినా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మా సంఘ బిడ్డలను క్షేమంగా ఉంచి ఉన్నావు. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కొట్టాలు స్థుతులైనా ఇప్పటి వరకు నాయన మీ బిడ్డల పాటలు పాడుచుండగా మీరున్నారని నమ్ముతున్న పాటల యందు మీ నామాన్ని గనపరుచుకున్నారు. మీ సేవకులు నించుంటుండగా నోరుకు బోరైన మాతో మాట్లాడమని మా అంతరంగాలతో మాట్లాడమని తండ్రి. రుణంచులు కగ్గములమని సేవకుడిని వాడుకోమని తండ్రి. ఎలాంటి వాక్యం అవసరమో అలాంటి వాక్యం మా హృదయాలకి నాయన సరిచేయబడే వాక్యాన్ని అందించమని తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించని ఆశీర్వదించండి తండ్రి. మీ సేవకుని నిలబెట్టి మాతో మాట్లాడమని ఆది నుంచి అంతం వరకు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ముందుకు నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా మధ్యకు ప్రార్థన అంశాన్ని మీరు పంపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా మా ప్రియ సహోదరి ఇంద్రాదేవక్క గారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా బిడ్డ కాస్తంత బలహీనంగా ఉండి దగ్గు చేత ఇబ్బంది పడుతుంది. పరమ వైద్యుడు అని వైద్యులకే వైద్యుడు అని మేము గుర్తించి యేసయ్యా నీకు అప్పగిస్తా ఉన్నా. ఏకీభవించి ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుందని నమ్మిన వారమయ్యా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అడ్డుగా ఉన్న ఎరికో గోడలు దాటలేక కలవరపడుతున్నప్పుడు ప్రభువా మీరు ఇచ్చిన సలహాను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. అందరూ ఏకీభవించి మీరు స్తుతులు చెల్లించండి, గోడలు వాటంతటికి అవే కూలిపోతాయని చెప్పిన దేవా. అయ్యా నీ బిడ్డలు ఏకీభవించినప్పుడు అడ్డుగోడలు కూల్చివేసినట్లుగా మేము సంఘముగా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. నీ దాసురాలు మీరు ముట్టి స్వస్థపరచుదురుగాక. అలాగే నా తండ్రి పేతురు అనబడుతున్న భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు ఆ జైలు మధ్యలో శోధించబడుతున్నప్పుడు సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేయగా సంఘ ప్రార్థన ఆలకించి పేతురుకున్న ప్రతి బంధకాన్ని ఆ కట్లను ఆ చెరసాలను కదిలించి ఆ జైలు గోడలను కదిలించి కట్లు పటాపంచలు చేసిన దేవానికి స్తోత్రాలు. సంఘ ప్రార్థన ద్వారా విడుదలనిచ్చినట్లుగా మా ఎదుట కనబడుతుండగా ఆ రీతిగా మేము ప్రార్థిస్తున్నాం. ఇంద్రాదేవక్క గారికి దగ్గు అనే బలహీనతను యేసు నామమున బంధిస్తున్నాను. మంచి ఆరోగ్యము శక్తినివ్వండి. మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యం. ఈ పాప ఏది? ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి
ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనసాగిరి. చాలండి. చదవబడిన వాక్య భాగమును బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. సముద్రము మీద తుఫాను లేచుట. సముద్రము మీద తుఫాను అద్భుతమైనటువంటి ఒక దోణిలో ప్రయాణిస్తున్న ప్రభు పిల్లలు, దేవుని బిడ్డలు, ప్రభు బిడ్డలు ప్రయాణం చేస్తున్న అదే దోణిలో ప్రభువారు నిద్రించుట. అదే దోణి మీదకు, అదే పడవ మీదకు సముద్రము అలలతో కప్పేటట్లుగా ఉగ్ర రూపం దాల్చి ఆ పడవ మీదకు రావడం, ఇవన్నీ చాలా వింతగాను విచిత్రంగాను కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనము పరీక్షగా చూస్తే, సముద్రము మీద తుఫాను లేచినందున, అందుకని తుఫాను లేచినందుకు, సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, సముద్రము లోకానికి సాదృశ్యం. సముద్రము దేనికి సాదృశ్యం? లోకానికి. సముద్రపు జలం లోకములో ఉన్న జనులందరికీ సాదృశ్యం. సముద్రము మీద తుఫాను లేచింది. తుఫాను దేనికి సాదృశ్యము అని అంటే, ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న వైరస్లు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, రోగములు కావచ్చు, కష్టములు నష్టములు కావచ్చు, యుద్ధమేఘాలు కావచ్చు, లోకములో రకరకాల వైపరీత్యాలు సంభవిస్తున్నాయి, వాటికి కావచ్చు. టోటల్ వెరసి సముద్రము మీద లేచిన ప్రతి అల భయంకరమైన శోధనలకు సాదృశ్యం. తరువాత ఆ దోణిలో, ఏ దోణది? ఆ దోణి అని ఎందుకు వాడాడు అని అంటే, ఆ దోణి సముద్రము మీద ఉంది. ఆ దోణిలో భక్తులు ఉన్నారు. ఆ భక్తులున్న దోణిలోనే ప్రభువారు ఉన్నారు. ఆ దోణి మీదకు ఈ తుఫాను లేచింది. మీకు సంగతి నేను చెప్పాలి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా లేచిన ఏ శోధకుడు నీ ఎదుట నిలువనేరడో. నీ మీద ఏ శోధకుడు విల్లెక్కు పెట్టినా, ఏ కుతంత్రాలు నీ మీదకు లేచినా అవి వర్ధిల్లవు. అర్థం చేసుకోవాలని నా మనవి. అవి వర్ధిల్లవు. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి వర్ధిల్లవని తెలిసి వాటి ప్రయత్నం ఫలించదని తెలిసి, వాటికి ఎప్పటికైనా అపజయమేనని తెలిసి, మరి అంత కాడికి ఎందుకు మనకు విరోధంగా రావాల్సిన అవసరం? వాటికి ఓడిపోతాయని తెలుసు, వాటికి అపజయమని తెలుసు, వాటి వల్ల ఎన్ని భీకర రూపాలు దాల్చినా వాటికి ప్రయోజనం ఉండదని వాటికి తెలుసు. తెలిసినా ఎందుకు దేవుని బిడ్డల మీద అది ప్రయోగం చేస్తూ ఉంటుంది? రైట్, బలహీనపరచడానికి. మీకు తెలుసు కదా, పేతురు తన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో
నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అన్నాడు. ఎన్నో వచనం అది? 8వ వచనములో మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఏ బుద్ధి కలిగి ఉండాలి మనం? నిబ్బరమైన బుద్ధి. మీరు కలవరపడద్దు, నిబ్బరంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి. వాడి ప్రయత్నం మన మీదకు లేవడమే, మన మీద ఉరమడమే, మన మీద ప్రతాపం చూపించాలని కోరలు చాపడమే వాడి డ్యూటీ. ఓడిపోతాడని తెలిసినా వాడి ప్రయత్నం మానడు. వాడు గెలవలేడని తెలిసినా వాడి ప్రయత్నం మానడు. ఎవరి మీదకో? దేవుని ప్రజల మీదకో. నిబ్బరమైన బుద్ధి గలవారయుండుడి. చదువుదాం. మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది. అమ్మా, మన విరోధి ఎవరు? అపవాది. అపవాదిని అందరూ నోరు తెరిచి అనేకంటే నేనొక్కడిని అంటే సరిపోతుంది, మీరు మిగతా చెప్తారు. ఎలాగో చెప్పనా? అపవాది మనకేమవుతాడు? విరోధి, శత్రువు. నేనేమో మన విరోధి ఎవరంటే అపవాది అంటున్నాను. అందరి నోటితో వాడి పేరు పలుకుతున్నారు అపవాది. అందుకని దాన్ని కాస్త నేను మోడిఫై చేశాను. ఎలా? మనకు అపవాది ఏమవుతాడో? విరోధి. అపవాది మనకేమవుతాడు? విరోధి. అందుకే వాడు ఎప్పుడు కూడా మనల్ని నాశనము చేయడానికి, విరోధులు ఏం ప్రయత్నం చేస్తారు మన మీద? ఎప్పుడు మన నాశనాన్ని కోరుకుంటారు. కాస్తంత పచ్చగా కనపడతా ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? కడుపు రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి. మనం పచ్చగా ఉంటే మనకు విరోధంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? కడుపు తెరులుతూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది, కడుపు మండుతూ ఉంటుంది కదా. మనం పచ్చగా ఉండకూడదు. మనం పొరపాటున దేంట్లోనన్నా ఫెయిల్ అయ్యి జైలు పాలయ్యామని తెలవని వాళ్ళు సమావేశం వేసుకుంటారు. చూసావా ఎట్ట జరిగిందో? స్తోత్రం. ఉంటుందా లేదు వాతావరణం? అపవాది ఎప్పుడు మేలు కోరుకోడు. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడి డ్యూటీ అది. ఏం డ్యూటీ అది? వెతుకుతూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా. దొరకనే దొరికారు భక్తులు. ఎక్కడ దొరికారు? నడి సముద్రంలో దొరికారు. వెతుకుతా ఉన్నాడు విరోధి. వెతుకుతూ తిరుగుతున్నాడు. మనం కూడా వెతకాలి. ఏం వెతకాలి? నేను ఒక సింపుల్గా చిన్న మాట చెప్తాను. 100 గొర్రెలు ఒక ఆయనకు ఉన్నాయట. ఎన్ని గొర్రెలు? ఒకటి తప్పిపోయిందంట. ఏం చేశాడు ఆయన? వెతికాడా లేదా? 99 గొర్రెలు ఉన్నాయిగా. మరి పోతే పోయింది ఒక గొర్రె అనుకోవచ్చుగా. మరి ఏం చేశాడు అతను? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 99 గొర్రెలను ఇప్పుడు చూడండి. పొరపాటున పాస్టర్ గారు స్తోత్రం హల్లెలూయా 99 గొర్రెలను విడిచినట్లుగా అందరినీ పట్టించుకోకుండా ఆ ఒక్క గొర్రె కోసమే పోయాడు అనుకో. ఇక వీళ్ళు మీటింగ్ వేస్తారు. వీళ్ళ మీటింగ్ ఎట్టుంటది? మనం అంత అవసరం ఉందా? ఎంతమంది ఉన్నాం, ఆయన ఎంతమందిని కనపడ్డాం ఆయనకు. దినదినము మనం చంపేసుకోవాలి. ప్రతిదాన్ని ఏం చేయాలి? చంపుకోవడమే, నలగొట్టుకోవడమే. మేము మనుషులం కదా అనుకుంటే ఇంకేముంది?
సమస్య ఆరా స్థాయికి చేరుతుంది. ఓకే, మంచిదే. 99 గొర్రెలను ఎక్కడ విడిచిపెట్టాడు? అడవిలో. అడవిలో. ఒకటే మాట నేను చెప్తున్నా, అందులో విడిచిపెట్టాడు అని అంటే అర్థం ఏంటంటే అవి ఎక్కడకు వెళ్ళవనే నమ్మకం ఆయనకు ఉంది. ఇది ఒక్కటే ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక మిగతా 99 గొర్రెలు ఎక్కడికి వెళ్ళవు. వీటిని గురించి బెంగలేదు ఆయనకు. అడవిలో విడిచిపెట్టిన అవి ఎక్కడకు చెదిరి, అది ఆయన నమ్మకం. వాటికి కూడా అదే నమ్మకం. ఏంటది? మమ్మల్ని విడిచిపెట్టిన మేము ఇంచ కూడా అటు ఇటు కదలం. ఎందుకో తెలుసా? మా సేవకుడు పని మీద బయటకు వెళ్ళాడు, ఖచ్చితంగా మరలా ఆ నమ్మకం ఈ గొర్రెలకు ఉంది, ఆ నమ్మకం కాపరికి ఉంది. అప్పుడే 100 గొర్రెలు అయ్యాయి, లేకపోతే చెదిరిపోయేది మంద. 100 గొర్రెలు, ఒక గొర్రె కోసం పోయేసరికి 10 గొర్రెలు పరారైపోయాయి. శుభ్రంగా అప్పుడున్న 99 గొర్రెలు ఉండేవి, ఇప్పుడు 90 గొర్రెలు అయిపోయినాయి. 10 గొర్రెలు చెదిరిపోయినాయి ఒక్కదాని కోసం పోయేసరికి. మనం అంత ఇంపార్టెంట్ కాదులేండి, భలే పని అనుకున్నాయి అనుకో. 99 గొర్రెలు, కనీసం 10 గొర్రెలన్నా పక్కకి వెళ్ళిపోతాయి. ఒక్క గొర్రె కోసం పోతే ఎన్ని గొర్రెలు పోతున్నాయి? ఇప్పుడు 10 గొర్రెలు పోగొట్టుకోవడం మంచిదా, ఒక్క గొర్రెను పోగొట్టుకోవడం మంచిదా? ఇప్పుడు పరిస్థితి, పాస్టర్ల పరిస్థితి అలా తయారైంది. ఏం చేస్తాం? ఇప్పుడు మేము 10 మంది ఉన్నాం పాస్టర్ గారు, మేం కావాలా నీకు అక్కడ కావాలా అన్నారండి. ఏం చేయాలి పాస్టర్? ఇక అది అట్లాంటి వాతావరణం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. నాతో దేవునికి మహిమ చెల్లించండి. తల్లిగా ఇక్కడ కూర్చోనాను, చైర్లో కూర్చో. ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను. ఎంత ఆశ్చర్యకరుడో ఎన్న. వద్దులే ప్రైజ్లు, నేనేంటో అనుకున్నాను. రైట్, మరి వినండి. సముద్రము మీద తుఫాను లేవడం ఖాయం. ఆ డ్యూటీ వాడు చెయ్యడం మానడం. మనమే మన డ్యూటీ మానుకుంటాం, కానీ సాతాను వాడి డ్యూటీ మాత్రం మానుకోడు. వాడు ఒక్క నిమిషం కూడా వాడి డ్యూటీని నిర్లక్ష్యమో చేయడు. మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సరే, ఒక్క మాట చెప్తాను. ప్రభు బిడ్డలు సముద్రం మధ్యలో దొరికారు. వెంటనే భయంకరమైన తుఫానులాగా వారి మీదకు లేచాడంట. మీ మీద కూడా సాతాను అప్పుడప్పుడు లెగుస్తూ ఉంటాడు. కష్టాల రూపంలో, వ్యాధుల రూపంలో, గొడవల రూపంలో, ఫైటింగ్ల రూపంలో మన మీదకు లేచినప్పుడు చూడండి, నన్ను పట్టించుకోలేదు ఎవరో. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఏ రీతిగా దేవుని ప్రజల మీదకు లేచినా వింటున్నారా? నా వైపు ఎందుకు చూడట్లా? మీరు పక్కకు చూడకండి, ఎవరు ఏమి ఓపెన్ చేయకండి. బైబిల్ మాత్రమే ఓపెన్ చేయండి. మీ నేత్రాలు ఓపెన్ చేయండి. ఆ నేత్రాలు నా వైపే ఉండాలి. స్తోత్రం. ఎందుకంటే పక్కకు చూశారనుకో, పక్కన వాళ్ళే కనపడతారు. సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలలతో కప్పబడెను. దోణి అంటే నీ ఇల్లు, నీ ఆత్మీయత, నీ విశ్వాస జీవితం అలలతో కప్పబడిపోయింది. అట్టి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఏమైందో చూడండి. అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడు. అబ్బా, ఆయన ఏమైనా మెలకుగుండి మనల్ని పట్టించుకుంటున్నాడా? మీకు ఒక వాక్యం బాగా గుర్తొస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కంఠస్థ. మరి ఏ వచ్చిన ఏ రెఫరెన్స్ చెప్తారా? కీర్తనలే.
121. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మరి ఇప్పుడు ఇక్కడ నిద్రపోతున్నాడు ఏంటి? కాపాడాలి కదా, తుఫాను లేచింది, కాపాడవలసిన దేవుడు ఎందుకు నిద్రిస్తున్నాడు? ఎందుకు నిద్రిస్తున్నాడు? నీ కష్టం వచ్చింది, ఎందుకు నిద్రపోతున్నాడు ఆయన? ఒకరోజు భక్తుడు ఏలియా ఇతర దేవతలను ఉద్దేశించి, మీకు జవాబిచ్చే దేవుడు, మిమ్మల్ని ఆదుకోవడానికి దిగి వచ్చే దేవుడు నిద్రపోతున్నాడేమో, వెళ్ళి మీరే లేపాలేమో, వెళ్ళి లేపండి అని ఎగతాళిగా మాట్లాడాడు. ఎవరు? వాక్యం వినండి, అటు ఇటు చూడకండి, వాక్యం మాత్రమే. ఏలియా ఇతరులను ఉద్దేశించి, మీ దేవుడు మీకు జవాబు ఇస్తాడా? ఇస్తాడు. లేపండి, ఒకవేళ నిద్రపోతున్నాడేమో అన్నాడా లేదా? రండి బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. మధ్యాహ్నం కాగా ఏలియా, ఓ మీరు సేవిస్తున్నవాడు దేవుడై ఉన్నాడు కదా, పెద్దగా కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో. మీరే ఒకవేళ వెళ్ళి ఆయన నిద్రపోయేవాడిని ఏమంటారు తెలుసా? ఆయన సారు అనరు, అది ఆ మాట అంటారు. ఏమంటారు? వాడు వీడు అని సంబోధిస్తారు. వాడికి ఏమి అర్థం కావట్లేదు. వచ్చి గొరక పెట్టి నిద్రపోతున్నాడు. ఏమి అర్థం కావట్లేదా? ఓ స్తోత్రం. ఇప్పుడు దేవుడు నిద్రపోయేవాడు. ఏలియా ఆ ప్రజలను ఉద్దేశించి, మీ దేవుడు మీకు జవాబు ఇవ్వకుండా ఏమన్నా ప్రయాణం చేస్తున్నాడేమో. అంటే దేవుళ్ళకి కూడా ప్రయాణాలు ఉంటాయి. అంటే ప్రయాణం చేస్తే ఇలా మర్చిపోవటమేనా? దేవుడు సర్వాంతర్యామి, అందుగలడు ఇందు లేడను సందేహం వద్దు. నువ్వు ఎందెందు వెతికినా మరి ప్రతి చోట ఉండాలి కదా. నిద్రపోవడం ఏంటి? ప్రయాణిస్తే ఇక్కడ లేకపోవడం ఏంటి? ఇంకా ఏమేం కోట్ చేస్తాడో తెలుసా? ధ్యానం చేస్తున్నాడేమో. ధ్యానం చేస్తే ధ్యానం గుర్తుకురారా? ధ్యానంలో ఉన్నాడేమో, దూరంగా ఉన్నాడేమో. మన దేవుడు దూరంగా ఉంటాడా? ఆయన సమీపంగా ఉండే దేవుడు. చూడు, మరి ఒక వ్యక్తి నిద్రపోతే ఆ వ్యక్తిని ఎంత హీనంగా మాట్లాడొచ్చో ఏలియా మాట్లాడుతున్నాడు. మీ దేవుడు నిద్ర పోతున్నాడేమో, లేపాలేమో, మీరు వెళ్ళి లేపండి అన్నాడు. మరి ఇప్పుడు సాక్షాత్తు అదే ధోనిలో ఉన్న ఆ యేసయ్య ఏం చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే నాకు అప్పుడప్పుడు ఒక మాట వాక్యం గుర్తొస్తుంది. ఈ బోధకులు 23వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఈ బోధకులు 23వ అధ్యాయం మత్తయి సువార్త ఓపెన్ చేయండి. నేను తీస్తున్నాను, ఉండండి, వెళ్ళొద్దు అటు ఇటు. వచనం చెప్తున్నాను. 23వ అధ్యాయం 3వ వచనం. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకోనండి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకండి, వారు చెప్పుదురే గాని. ఇదంట బోధకుల యొక్క బాధ. బోధకులు మైకి చేతికి ఇచ్చారుగా, ఇక గంట సేపు జనాన్ని బుర్ర తినటానికి మాత్రం ఉపయోగపడతారు. చెప్పే పనిలోనే ఉంటారు. జనం వింటున్నారా, వింటం లేదా, అర్థం అవుతుందా, అర్థం కావటం లేదా, అసలు నేను చెప్తున్నా ఈ సందేశానికి విసుక్కుంటున్నారా, లేకపోతే కాస్త శ్రద్ధగా ఉన్నారా, ఏ మాత్రమో అబ్జర్వ్ చేయకుండా ఇక మైకు చేతికి వచ్చింది కదా అని గంట సేపు మాట్లాడుతూనే ఉంటారు. పోనీ మాట్లాడిన వాడు ఏమన్నా మాట్లాడిన ప్రకారం ఉంటాడా?
చెప్తున్నాడు, ఆ చెప్పిన ప్రకారం ఏమైనా ఉంటాడా? గొడవ పడొద్దు అంటాడు ఇక్కడ వాక్యం. ఇంటికి పోయి భాష్యం గారి మీద గొడవ పడతాడు. బూతులాడొద్దు, నోటికి చెక్కం పెట్టుకో అంటారు చాలా మంది గురించి, అందరి గురించి కాదు అని ఇక్కడ చెప్తారు. ఇంటికి పోతే ఇంట్లో జనానికి వినబడకుండా బయటికి టీవీ వాక్యం వినబడుద్ది బయటికి జనానికి, కానీ భార్యాభర్తల మధ్యలో ఇవన్నీ చెప్తారే గాని చెయ్యరు అన్నట్లుగా. బోధకుడు మరి నిద్రపోడు అని చెప్పాడు, కానీ ఈ బోధకుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎక్కడుండి? అదే దోణుడు. ఏ దోణిలో? భక్తులు ప్రయాణం చేస్తున్న దోణిలో. ఏ ప్రాంతంలో? సముద్రపు మధ్య భాగంలో. ఇది భయానకమైన పరిస్థితుల్లో బోధకుడా నీకు ఎట్లా నిద్ర పట్టింది, నీకు అసలు చింత లేదా అన్నట్టుగా మరో పుస్తకంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మార్కు సువార్తలో 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. బోధకుడా, ఒక్క నిమిషం, ఎందుకని కన్ఫ్యూజన్ అవుతారు? ఒక్కసారి చూద్దాం. ఎన్నో వచ్చిన 38లోకి చిన్న దోణి అని ఉంది. ఈ అధ్యాయంలో 36వ వచనంలో చిన్న దోణి, 37వ వచనంలో పెద్ద తుఫాను అని ఉంది. దోణేమో చిన్నది, తుఫానేమో పెద్దది. మన పరిస్థితి, మన స్థాయి ఏమో చిన్నది. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే సమస్యలేమో పెద్ద సమస్యలు. ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 38వ వచనంలో ఏమంటున్నారో చూడండి. ఆయన దోణి అమరమున తలగడ చేసుకొని తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మనం నాశనం అయిపోతుంటే బోధకుడికి చింత లేకుండా ఉంటుందా? మీరు చింతపడవద్దు అన్న ఆ బోధకుడు మనం నాశనం అయిపోతుంటే చింత లేకుండా ఉంటాడా? ఎవరు నశించిపోవడానికి మాత్రమో ఇష్టం లేదు. ఎవరు నశించిపోవడం ఇష్టం లేకని నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. బోధకుడా, చిన్న దోణయ్యా, ఇది చిన్న కాపురం అయ్యా, మాది చిన్న కుటుంబం అయ్యా, పేద కుటుంబం అయ్యా, చాలా చిన్న జనాంగం అయ్యా మేము. మా మీదకి ఎంత పెద్ద తుఫాను, ఎంత పెద్ద కష్టం, ఎంత పెద్ద సమస్య అయ్యా, ఎలా సాధ్యం అని అంటున్నప్పుడు నువ్వు ఎలా నిద్రపోతున్నావు? మా మీదకి ఎంత కష్టం వస్తే, ఎంత పెద్ద తుఫాను మా ఇంటి మీద కొడుతూ ఉంటే నీకు ఎలా నిద్ర పడుతుంది? నువ్వు చింత లేకుండా ఎలా ఉంటున్నావయ్యా అని భక్తులు లేపినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇందాక మనం మత్తయి సువార్తలో చూసాం. అక్కడున్న ఆ శ్రేష్టమైన మాటను మరొకసారి నేను చదివిస్తాను. చూడండి, 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? మొదట వారి బిరుదును కోట్ చేశాడు. ఎవరంట వారు? అల్ప విశ్వాసులు. కాబట్టి భయపడతారు. మరి వాళ్ళు విశ్వాసులు భయపడతారా? విశ్వాసులైన వారు భయపడనే. నేను ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట మెన్షన్ చేశాను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకని? ఆ సంగతి ఆ భక్తునికి తెలుసు కనుక భయపడలేదు. ఇప్పుడు తోడై ఉన్నాడన్న సంగతి వీరికి తెలిసి తెలియనట్టుగా ఉన్నాడు పక్కనే, కానీ ఉండి కూడా లేడేమో, నిద్రపోతున్నాడేమో అన్నట్టుగా భయపడి నశించిపోతున్నా. మాకిప్పుడు రక్షణ ఏది అంటే, అయ్యో రక్షకుడే మీ పడవలో ఉన్నాడు. ప్రైజలా, రక్షకుడే
మీ పడవలో, మీ దోణిలో, మీ చిన్న దోణిలో ఉన్నాడు. ఎందుకు మీరు చింతిస్తున్నారు అల్ప విశ్వాసులారా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఆ ప్రశ్న నీ కొరకు దేవుడు వేస్తాడు అనుకో. నువ్వెందుకు భయపడుతున్నావో దాని దగ్గర జవాబు రాయి. నీకు వచ్చిన కష్టం ఏంటి? నువ్వు ఎదుర్కొన్న సమస్య ఏంటి? నువ్వు నిలబడుతున్నటువంటి ఆ వాతావరణం ఏంటి? దేన్ని తట్టుకోలేకపోతున్నావు? దేన్ని భరించలేకపోతున్నావు? దేన్ని జయించలేకపోతున్నావు? దేన్ని ఓర్చుకోలేకపోతున్నావు? ఆ సమస్య అక్కడ ఫిల్ఫిల్ చెయ్యి. ప్రభువా, ఎందుకొరకయ్యా నేను భయపడుతున్నానంటే యేసయ్య అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను కనుక జడియకుమా, భయపడవద్దు, జడియవద్దు, భయపడవద్దు, జడియవద్దు. దేవుడు ఉంటే భయం ఎందుకు? ఆయన పడవలో ఉన్నాడు, నీ దోణిలో ఉన్నాడు, నీ సమస్యల్లో ఉన్నాడు, నీ తుఫానులో ఉన్నాడు. భయపడొద్దు, భయపడొద్దు. భయపడితే వాడు మరీ భయపెడతాడు. ఏ స్థితి గుండా వెళ్తున్నావో భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారని చెప్పి వారితో చెప్పి ఆయన లేచి గాలిని, సముద్రాన్ని రెంటిని గద్దించాడు. నీ మీదకి వచ్చే జనాంగాన్ని గద్దిస్తాడు, నీ మీదకి వచ్చే ఉపద్రవాన్ని గద్దిస్తాడు. శోధన, కష్టము, రోగము, వైరస్లు ఏదొచ్చినా వాటన్నిటిని గద్దించేవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయినా యేసు. ఇప్పుడు చూడండి, పేతురు అంత తీవ్రమైన జ్వరంతో గడగడ గడగడ వణుకుతూ పడింది. పేతురు వెళ్ళి, అయ్యా మత్త జ్వరంతో చాలా సఫర్ అవుతుంది, మీకు సాధ్యమైతే ఒక్కడుగు వచ్చి మత్తగారి పట్ల శ్రద్ధ చూపండి అయ్యా అనగానే పేతురు అత్త దగ్గరకు ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం జరిగింది. చూస్తారా? 1వ అధ్యాయం మార్కు సువార్త, మార్కు సువార్తేనా? 8:14 తర్వాత యేసు పేతురులో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. జ్వరము ఆమెను విడిచెను. ఇక్కడ కూడా ఒక్కసారి చూద్దాం. 1వ అధ్యాయం మార్కు సువార్తలో 31. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమె లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను విడిచి వెళ్ళాను. లోకాసు వార్తలో చూడగలరా? లోకాసు వార్తలో పేతురు అత్తను గురించి ఏమన్నా చూడగలరా? చెప్పనా? 4వ అధ్యాయము 38వ వాక్యం చూస్తారా? ఆయన సమాజ మందిరంలో నుండి లేచాడు, సీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. సీమోను అంత తీవ్రమైన జ్వరంతో పడింది పాపం, కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకున్నారు. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరాన్ని, అందుకొరకు మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, లూకా రాశాడు. లూకా వైద్యుడండి. వైద్యుడైన లూకా ఏం రాశాడో తెలుసా? మేము వైద్యం చేస్తామేమో కానీ ఆయన అధికారం కలిగిన వాడన్న కోణాన్ని జనానికి అర్థం చేయించాలని జ్వరాన్ని ఏమన్నాడంట? ఆయన గద్దించాడంట. ఎలా గద్దించాడు? ఇందాక చూసామే, గాలిని, సముద్రాన్ని గద్దించినట్లు జ్వరాన్ని కూడా గద్దిస్తున్నాడు, దయ్యాలను కూడా గద్దిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన గద్దించగా అవన్నీ మిక్కిలి నిమ్మలమైపోయాయి. నీ సమస్యలన్నీ అణిగిపోతాయి. అందుకొరకు నీవు ప్రభు వారికి సమయం ఇవ్వు, ఆయన సమస్తాన్ని గద్దిస్తాడు. నీ అందరికి నువ్వే ప్రయత్నం చేయబాక. దేవునికి మొరపెట్టు. ప్రభువారు నీ ఓడలో ఉన్నాడు, ప్రభువారు నీ పడవలో ఉన్నాడు, ప్రభువారు నీ దోణిలో ఉన్నాడు, ప్రభువారు నీ ఇంటిలో ఉన్నాడు, ప్రభువారు నీ కష్టంలో ఉన్నాడు. అది చిన్న దోణే కావచ్చు, చిన్న కుటుంబమే కావచ్చు, నీ మీదకి వచ్చింది పెద్ద కష్టమే కావచ్చు.
ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద గోడలు, ఎరికో గోడలు ఆటంకంగా ఉన్న ప్రభు వారి మాట పాటించగానే ఉన్నతమైన గోడలు పటాపటామంటూ విరిగి పడిపోయాయి పక్కకు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. నీ ఎదుట ఉన్న సమస్య ఏదైనా, అది ఎంత పెద్దదైనా యేసయ్య ముందు అవి సునాయాసంగా తొలగిపోతాయి. దావీదు ముందు నిలిచిన వాడు 10 అడుగుల మనిషి, 6 మూరల జానడు, బలమైనటువంటి వాడు. దావీదు చిన్న బాలుడు అయినప్పటికీ యుద్ధము యెహోవాదే అంటూ గంభీరమైన స్వరంతో అడుగు ముందుకు వేశాడు. వెంటనే దేవుని శక్తి అతనికున్న వడిసెల రాయిలోకి వెళ్ళింది. ఆ రాయి గురి చూడకుండానే వేశాడు. అది తిన్నగా వెళ్ళి భయంకరంగా ఉన్న ఆ విగ్రహాన్ని, గొల్యాతును నుదుటి మీద కొట్టింది. అతడు బోర్ల పడేశాడు. ఆయనకు సమస్తము సాధ్యం. దేవునికి నీ ఎదుట నీ సమస్యను బోర్ల పడేటట్లు చేస్తాడు. కాబట్టి చిన్న ధోనిలో ఉన్నాను, చిన్న కుటుంబం కలిగి ఉన్నాను, చిన్న వ్యక్తిగా బ్రతుకుతున్నాను, నాకెందుకు ఎన్ని కష్టాలు, నాకెందుకు ఎన్ని శోధనలు, నాకెందుకు ఇంత వేదన, నేను తట్టుకోలేనంత గొప్ప శోధన ఎలా తట్టుకోవాలంటూ ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో, యేసయ్య నీతో ఉన్నాడు. నీ వేదన ఏంటో, నీ సమస్య ఏంటో, దానికి కారణం ఏంటో నువ్వు దేవుని దగ్గర చెప్పుకోగలిగితే నీ సమస్యను గద్దించి అవి నిమ్మలమయ్యేటట్లుగా చేయగలడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. తలలు ఉంచుతారా? చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనతో ఆయనను లేపి చూడు. ఆయన నిద్రపోడు కానీ నీ ఎదుట కన్ను మూసుకున్నట్టుగా కనబడుతున్నాడేమో. నీ ప్రార్థన ధూపంతో ఆయన లేచి నీ పట్ల చొరవ తీసుకొని గాలిని, సముద్రాన్ని గద్దించినట్లుగా, జ్వరాన్ని, దయ్యాలను గద్దించినట్లుగా నీకున్న సమస్యను దేవుడు ఈ అద్భుతమైన సమయంలో గద్దించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో సముద్రం మీద, లోకంలో జీవిస్తున్న మేము అప్పుడప్పుడు రకరకాల శోధనలతో కట్టుబడుతూ ఉన్నా, కప్పబడుతూ ఉన్నా, కోలుకోలేని దెబ్బలు తగులుతూ భయంకరమైన శోధనల గుండా వెళ్తూ ఉన్నా. అయ్యా, మేము కోలుకోలేమేమో, తిరిగి ఓపికతో నిలబడలేమేమో, జయించలేమేమో, సాధించలేమేమో, లోకంలో ఒక మనుషులంగా, ఒక కుటుంబంగా నిలబడలేమేమో అని నిరుత్సాహం వచ్చేటువంటి పరిస్థితుల్లో అయ్యా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. తండ్రి, వారిని మీరు దర్శించండి, వారికి మీరు చేయూతనివ్వండి, వారిని మీరు ఆదుకోండి ప్రభువా. వారి పట్ల మీరు శ్రద్ధ చూపండి. గద్దించండి వారి సమస్యలను, గద్దించండి వారి కష్టాలను, గద్దించండి వారి ఆర్థిక సమస్యలను, గద్దించండి వారికి ఉన్నటువంటి ప్రతి రోగ రుగ్మతలను నాయన వారి సమస్యల నుంచి వారికి విడుదలిచ్చి అద్భుతంగా వారిని ఆదుకొని మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. అలాగే ఇందాక ప్రార్థించాం, ఆ కేంద్రాదేవాక గారు దగ్గు చేత సఫరాలతో బాధపడతా ఉన్నారు. ఆ బిడ్డ కూడా మీరు తనకున్నటువంటి దగ్గును యేసు నామమున గద్దించమని అడుగుచున్నామయ్యా. మీరు గద్దిస్తే కార్యము జరుగుతుంది. అది ఏదైనా సరే నిమ్మలమైపోతుంది నాయన. బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను గద్దించి నిమ్మలపరచండి. ఇక్కడున్న వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని జయించలేకపోతున్నారేమో, ఆ జయించలేని వాతావరణం ఏమై ఉందో దాని అంతటిని మీరు గద్దించుదురుగాక. వారి పక్షంగా నిలిచి వారితో మాట్లాడి ఆ సమస్యను గద్దించమని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా బిడ్డలకు విడుదల ఇవ్వండి. లేచి నిలిచే శక్తి సామర్థ్యాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ గరుడైన యేసుక్రీస్తు పేరిట ఈ మానవులు సమర్పించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం మనకు, మన కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.